2 నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే యెడల, జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన యెడల, తెలివికై మొర్రపెట్టిన యెడల, వివేచనకై మనవి చేసిన యెడల, వెండిని వెదకినట్లు దాన్ని వెదకని యెడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకని యెడల, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గం తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయమును చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉన్నను. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీ కావలి కాయను. అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నేను రక్షించును. అట్టివారి చీకటి త్రోవల్లో నడువు వలన యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు, అతిమూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లాసించుదురు. వారు నడుచుకున్న త్రోవల వంకరవి, వారి కుట్లవర్తనలు. మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి రక్షించును. అట్టి స్త్రీ తన యవనకాల ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధన మరుచున్నది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యుద్ధకు చేరును. దాని యుద్ధకు పోవువారిలో ఎవరునూ తిరిగిరారు. జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమున నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తనలా అనుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో ఉండి పెరిగివేయబడుదురు.